ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గా ప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనంగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులు, నా అభిమానులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా పరమాత్మను కోరుకుని ఉన్నాను. మిత్రులారా, నేను ఈరోజు పాడబోతున్నటువంటి పద్యం చింతామణి నాటకంలో రాధ పద్యం, తనయుడు సుంఠయ్యైన అనే పద్యం. ఈ పద్యానికి రాగం కనక జ్యోతిష్మతి. కనక జ్యోతిష్మతి రాగం ఇది. 72వ మేళకర్త రసిక ప్రియ రాగజన్యం. ఈ కనక జ్యోతిష్మతి రాగస్వరములు సా షడ్జమం, మా ప్రతిమధ్యమం, సా తర్వాత ఇక ప్రతిమధ్యమం, పంచమం, షట్శ్రుతి దైవతం, కాకలి నిషాదం, పైషడ్యమం, ఇది ఆరోహణము. అవరోహణం కూడా అంతే. పైషడ్యమం, కాకలి నిషాదం, షట్శ్రుతి దైవతం, పంచమం, ప్రతిమధ్యమం, ఇది కనక జ్యోతిష్మతి రాగం. మిత్రులారా, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న పౌరాణిక నాటక కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందనను తెలియచేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ చేసి పంపిన కార్యక్రమాలు ముందుకు నడిపించమని మరీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా అనేకమైన నాటకాలు నేను ఈ రాగాల ప్రక్రియలో పాడే సంకల్పంలో ఉన్నాను కనుక నా యొక్క కోరికను మీరందరూ ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని మరి కోరి ప్రార్థిస్తూ, ఇప్పుడు కనక జ్యోతిష్మతి రాగంలో రాధ పద్యం. ముందుగా ఈ సీను యొక్క వివరణ. బిల్వమంగళుడు తన భార్య అయిన రాధను తన తండ్రి గారైన వాసుదేవమూర్తి గారిని విడిచి చింతామణికి దాసుడై చింతామణి దగ్గరే ఉండటం చేత బిల్వమంగళుని తండ్రి వాసుదేవమూర్తి గారు కుమారుని మీద బెంగతో అస్వస్థకు గురి అయి అనారోగ్యంతో బాధపడుతున్న ఆ సన్నివేశం చూసి, మామగారిని చూసి రాధ బాధపడుతున్నటువంటి పద్యం ఇది. అదిగో మరలా మగత క్రమ్మినట్టున్నది. ఇదంతయు మామగారికి కుమారుని మీద బెంగ చేతనే కదా, సందేహమేమి. తనయుడు సుంఠయ్యైనా, తనయుడు సుంఠయ్యైనా చెడుదారిని బట్టి చెరుచుచున్నా, ఆర్జనమున పేదయైనా కుల శంకరుడైనా రుజాశరీరుడైనను గణదైన గౌరవ వినాశకుడైన యద కృతజ్ఞుడైనను మనోగుణ తండ్రి సహింపగల్గునే.